గురుగారు, మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశి వారికి కూడా 3 గ్రహాలే యోగిస్తున్నాయి. లాభంలో కుజుడు, ద్వాదశంలో శుక్రుడు, షష్ఠంలో కేతువు. ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది. శ్రద్ధతో పనిచేయండి. కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. మిత్రుల సహకారంతో మేలు జరుగుతుంది. పలు మార్గాల్లో లాభాలుంటాయి. ఆర్థికంగా బలపడతారు. మీరు చేస్తున్న పనుల్లో గుర్తింపు ఉంటుంది. సంతృప్తికరమైన భవిష్యత్తు గోచరిస్తోంది. గృహ వాహనాది యోగాలు విషయంలో కలిసి వస్తుంది. భూలాభం విశేషంగా ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. ఆధ్యాత్మికంగా దైవబలం రక్షిస్తుంది. ఏ విషయాన్ని లోతుగా చూడకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ధైర్యంగా సంతృప్తినిచ్చే విధంగా కార్యాచరణను రూపొందించి ముందుకు సాగండి. అప్పుడే కార్యసిద్ధి సఫలమవుతుంది. ఉద్యోగంలో అపార్థాలకు తావలేకుండా స్పష్టంగా, సున్నితంగా, శాంతంగా మాట్లాడాలి. తగినంత ప్రోత్సాహాన్ని తీసుకోవాలి. సమయోచితంగా నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కలగజేసుకోవద్దు. మాట పట్టింపులకు పోకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఇదే విధంగా సున్నితంగా వ్యవహరించాలి. వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది. వ్యాపారంలో 1-2 సార్లు ఆలోచించి శాంతంగా అమలు చేయండి. పట్టు విడుపులతో శక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. శుభవార్తను వింటారు. మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? మీనరాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని స్మరించడం మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? 4లో గురుగ్రహం ఉన్నది. శ్రీ దత్త శరణమమ అనే నామంతో దత్త దర్శనం చేయండి. వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు? గురుప్రీతిగా శనగలు దానం చేయండి.